పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా పీడి చైత్ర వర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. సందర్భంగా పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకుని పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు బజ్జా లావరాజు, పల్నాటి మధు, భజ్జా కుమార్ ఆధ్వర్యంలో పాడా కార్యాలయంలో పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా పిఠాపురం పట్నం మహారాజా వారధిని ఆనుకుని ఉన్న రోడ్లను అభివృద్ధి పరచాలని యనమేంద్ర సూర్యనారాయణ పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సివిల్ స్కోర్ లేదని, బ్యాంక్ అధికారులు టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదని కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ పాడా అధికారులకు విన్నవించుకున్నారు. అదేవిధంగా 25వ వార్డులో గల పారిశుద్ధ్యంపై కౌన్సిలర్ ముమ్మడి సుజిత, ముమ్మడి శ్రీనివాస్ పాడా అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా రాపర్తి గ్రామ సమస్యలపై జనసేన పార్టీ నాయకుడు ముప్పిడి నారాయణ రెడ్డి పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాడా డిప్యూటీ పీడీ మాధవి, మున్సిపల్ కమిషనర్ కనకారావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కొన్ని నోటీసులు వెళ్ళాయండి. 200 మంది దాదాపు. అంటే ప్రభుత్వం రుణాలు ఇవ్వకుండా, సిబిల్ స్కోర్ లేదని ప్రభుత్వం రుణాలు ఇవ్వట్లేదు. ఆ రుణాలు ఇవ్వడం వల్ల వీళ్ళకి సబ్సిడీ వస్తుందని ఎంత ఆశతో ఎదురు చూశారు. ఏవైతే బ్యాంకులు సిబిల్ స్కోర్ లేదని రుణాలు ఇవ్వట్లేదో అదే లబ్ధిదారుల ఇంట్లో మరొకరి నామినీ పేరు మీద కానీ వేరొకరి పేరు మీద కానీ మార్టిగేజ్ పద్ధతిలో ఎటువంటి నిబంధనలు లేకుండా లోన్ ఇప్పించాలని పడా అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని, అలా టిడ్కో అధికారులు, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారిని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ₹1,00,000 కట్టి ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ 10 ఏళ్ళు ఈ ₹1,00,000 అప్పులకి చేసిన ఈ ₹1,00,000 అప్పులకి వడ్డీలు కట్టడమే కాకుండా అద్దెంట్లో నివసం చాలా ఇబ్బంది పడుతున్నారు. టిడ్కో లబ్ధిదారులు నష్టపోకుండా దీనిపైన ప్రభుత్వము, అధికారులు కూడా చర్య తీసుకోవాలని కోరడం జరిగింది. గోర్స్ రైల్వే గేట్ దగ్గర నుంచి పిఠాపురం మహారాజా వారధి వరకు సిమెంట్ రోడ్డు వేసి రైతులకి 5 గ్రామాల ప్రజలకి సౌకర్యం గురించి అని చెప్పనేసని ఇవాళ పాడా కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్హెచ్ ఆక్రమణలో ఈ పొంత రోడ్డు కూడా ఆక్రమణలో గురవుయింది. ఈ పొంత రోడ్డుని రెవెన్యూ వారు రికార్డుల ప్రకారం సర్వే చేసి రైతులకి ఎంత స్థలం ఉందో అంత స్థలంలోనూ కూడా రోడ్డు వేసి, సిమెంట్ రోడ్డు వేసి రైతులకి మొత్తం ప్రజా సౌకర్యార్థం ఇది యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలని చెప్పనేసని మన పాడా కార్యాలయంలో అధికారిని వారికి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి తీసుకెళ్తున్నాం. ఇది పిఠాపురంలో చాలా అత్యవసరమైనటువంటి రోడ్డుగా ఎంచేదంటే మీరు వేసేటువంటి ఆర్ఓబి నుంచి డైరెక్ట్ బలంగా కాకినాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గరికి దారి ఏర్పడుతుంది. ఇది ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్కి కూడా బాగుంటుంది. ఈ రోడ్డును డెవలప్ చేయాలని చెప్పనేసరి రైతులందరి తరఫు నుంచి కూడా మేము అభ్యర్థిస్తున్నాం. పార్టీని దూషించడానికి, విమర్శించడానికి కాదు. ప్రతి ఒక్క ప్రజాసేవకుడు కూడా ప్రజల కోసం కష్టపడతాడు. కానీ అనుసంధానం అనేది లోపైంది. అధికారులతో పనిచేయించుకోవడం అనేది ఇబ్బందిగా మారింది. లేదు అంటే పూర్తి స్థాయిలోని ఒక పెద్దాని వ్యవస్థ కింద మారిపోవడం వలన, మానిటరింగ్ లేకపోవడం వలన ఇక్కడ కనీస అవసరాలని తీరట్లేదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి. పార్టీ అతీతంగా గుర్తించి అవసరాలు తీరాలంటే ఏం చేయాలనేది అని చేసుకుని దయచేసి ఈ శానిటేషన్ కానీ, త్రాగునీటి కానీ రేపు భవిష్యత్తులో రానున్న రోజు వర్షాకాలం, ఇప్పుడే ఈ పరిస్థితి ఎలా ఉందంటే వర్షాకాలాన్ని ఎలా అధిరోహించాలనేది ప్లానింగ్ కూడా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించి డ్రైన్లో పురుగులు పట్టి పాకుతున్నటువంటి డ్రైన్లు తీయించి, బ్లీచింగ్ కొట్టించి, వాటర్ లేకుండా ప్రజల్ని దుర్గంధం నుంచి ఉపశమనం కల్పించాలని తాత్కాలిక రిలీఫ్ కోరుతున్నాం. 2013లోనే చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 18 గ్రామాలకి ఆర్ఓ వాటర్ని ఇవ్వడానికని 18 కోట్లు ఇచ్చారు. అప్పుడులో జల్లూరు దగ్గర సోమరాయ చెరువులోని ఆర్ఓ ప్లాంట్కి అప్పుడు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ప్రతి 18 గ్రామాలకు కూడా పైప్ లైను మొత్తం ట్యాంకులన్నీ పూర్తయిపోయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని అమలుపరచలేదు. ఇప్పుడు మొన్న కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆ కళ్యాణ్ గారికి ఇచ్చాం. కళ్యాణ్ ఇస్తే కళ్యాణ్ గారు దాన్ని స్పందించారు. ఈరోజు కూడా పాడా ఆఫీసులో ఇచ్చి పాడా మేడం గారిని దీన్ని పరిశీలించాలని చెప్పారు.